అయితే ఈరోజు పీజేఆర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి కాళోజీ టీవీ ఘన నివాళి అర్పిస్తూ ఉంది. పీజేఆర్ అంటే పి జనార్దన్ రెడ్డి. ఈరోజు ఖైరతాబాద్ నియోజకవర్గంలో 1978లో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆయన వరుసగా చాలా విజయాలు సాధించడం జరిగింది ఎమ్మెల్యేగా. అదేవిధంగా 1978, 85, 89, 95 ఆ తర్వాత 99లో ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత 2004లో కూడా మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈ పరిణామక్రమంలో ఆయన ఒక్కసారి మాత్రమే ఓటమి చెందడం జరిగింది. ఆయన ఒక ఖైరతాబాద్ ఎమ్మెల్యేగానే కాకుండా ఈరోజు కార్మిక పక్షపాతిగా, పేదల పక్షపాతిగా ఆయన చేసినటువంటి సేవలు కావచ్చు, ఆయన చాలామంది ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి నాయకులకు ఆయనకు ఆదర్శం అని చెప్పొచ్చు. వాస్తవంగా ఏ నాయకుడు కూడా ప్రజల మధ్య తిరుగుతూ ప్రజలతోటి మమేకమవుతూ ఈరోజు అధికార పక్షంలో ఉన్నా కానీ అధికార పక్షంలో ప్రతిపక్షంగా ఉండే వ్యక్తిగా ఈరోజు ఆనాడు తెలంగాణ కోసం అనేకమైనటువంటి ఈరోజు వెనుకబాటుతనం ఉన్నప్పుడు అధికార పక్షంలో ఉండి ప్రశ్నించినటువంటి గొప్ప వ్యక్తిగా, గొప్ప నాయకుడిగా పి జనార్దన్ రెడ్డి గారికి చాలా పెద్ద మంచి పేరైతే ఉండడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా. ఈరోజు హైదరాబాద్లో ఒక నాయకుడిగా ఎదిగినటువంటి పీజేఆర్ అనేకమైనటువంటి మంత్రి పదవులను అనుభవించడం జరిగింది. ఆయన జీవితమే ప్రజల కోసం అని చెప్పొచ్చు. వాస్తవంగా ఈరోజు ఆయన లేనటువంటి లోటు ఏదైతుందో తెలంగాణ ప్రజలకు స్పష్టంగా కనబడుతుంది. అలాంటి లీడర్లు నిజంగా చాలా అరుదుగా ఉంటారు. ఎందుకు అంటే ప్రజల కోసమే ఈరోజు ప్రభుత్వాలు ఏ మారినా కానీ, ప్రభుత్వాలు ఉన్నా కానీ, మంత్రిగా ఉన్నా కానీ ఆయన ప్రజల కోసమే పనిచేసి ఒకానొక సమయంలో తన పార్టీ ఆదేశాలను కూడా ఈరోజు బేఖాతరు చేయకుండా ప్రజల కోసం నిలబడ్డటువంటి వ్యక్తి ఈరోజు పీజేఆర్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా కార్మిక లోకానికి ఆయనకు ఆదర్శం అని చెప్పవచ్చు. ఈరోజు కార్మిక సంఘాలు ఇన్ని ఉన్నాయి కదా, ఏ ఒక్క నాయకుడు కూడా ఆయనలాగా పనిచేసినటువంటి దాఖలాలు లేవు. వాస్తవంగా కొంతమంది పనిచేస్తూ ఉంటారు ప్రజల కోసం, వాళ్ళందరూ కూడా పీజేఆర్ని ఆదర్శంగా తీసుకొని పనిచేసి ఈరోజు కొంతమంది ఎదిగినటువంటి విషయం కూడా మనందరం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఈరోజు ఆయన లేనటువంటి లోటు తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా కనబడుతోంది. ఆయన కలలుగన్న తెలంగాణ కోసం మనందరం కూడా ఈరోజు కోరుకోవాలని చెప్పేసి కూడా కాళోజీ టీవీ తరఫున కోరుకుంటూ వారికి కాళోజీ టీవీ ఘన నివాళి అర్పిస్తూ ఉంది.